హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో 25వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మజ్జాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవలోకములను చేరుదురు, పితరులను సేవించేవారు పితృలోకమును వెళ్ళుదురు, భూత ప్రేతములు అర్చించువారు భూత ప్రేత రూపములు పొందుదురు, నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. దేవతలను మనం ఆరాధిస్తే మళ్ళీ జన్మ మనకు ఉంటుంది. దేవతలు మనకి అనేక రకాలైన కోరికలు మనకు తీర్చుతుంటారు. ఆ కోరికలతోనే మనము జన్మ మరణాలు పొందుతూనే ఉంటాం. కొంతమంది మనస్తత్వాన్ని బట్టి వారి తన సంస్కారాన్ని బట్టి కొంతమంది దేవతలను పూజిస్తారు. ఆ విధంగా పితృలను కూడా సేవిస్తూ పితృలోకమును వెళ్తుంటారు, మన పితృలోకాన్ని కూడా వెళ్తుంటారు. మనం ఏ భావంతో భగవంతుని మనం ధ్యానిస్తామో, ఏ భావంతో మనం భగవంతుని పూజిస్తామో అటువంటి ఆ మార్గానికి మనం వెళ్తున్నామని చెప్తున్నారు పరమాత్మ. భూత ప్రేతములను అర్పించేవారు భూతాలని తర్వాత ప్రేతాలని అవన్నీ కూడా కొంతమంది పూజిస్తూ ఉంటారు. ఆ రకంగా వారు ఆ రకంగా కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా భూత ప్రేత రూపమును పొందుదురు, వారు ఆ రూపాన్నే పొందుతారు. మన కృష్ణ పరమాత్మను మనం పూజించామంటే కృష్ణ పరమాత్మ వాళ్ళ స్వరూపాన్ని మనం పొందుతాం. రాముని పూజించామంటే రాముడి తాలూకా స్వరూపాన్ని మనం పొందుతాం. అలాగే దుర్గాదేవిని పూజించామంటే దుర్గాదేవి తాలూకా రూపాన్నే పొందుతాం. అలాగే భూత ప్రేతములను మనం పూజించామంటే అటువంటి భావనలే మనకు వస్తుంటాయి, అటువంటి సంకల్పాలే మనకు వస్తుంటాయి, అటువంటి ఆ మార్గానికి మనం చేరుతాము, అటువంటి లోకానికి మనం వెళ్తున్నాము. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. నన్ను అంటే పరమాత్మ, ఆత్మ. ఆ పరమాత్మని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో పరమాత్మనే చెందుతారు. వారికి అటువంటి భక్తులు పునర్జన్మ ఉండదు. పరమాత్మని మనం ధ్యానించేటప్పుడు, పరమాత్మను కోరుకునేటప్పుడు, పరమాత్మను మనం పూజించేటప్పుడు పరమాత్మనే చెందుతాము. పరమాత్మ ఆయన అవ్యక్తుడు, నామరూపము లేనివాడు, గుణాతీతుడు, సర్వజ్ఞుడు, సనాతనుడు, శాశ్వతుడు. అటువంటి వారిని మనం ధ్యానం చేసి అటువంటి వారిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తే మనకి పునర్జన్మ ఉండదు, అటువంటి మన జన్మ ఉండదు అని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం